మీటర్ 650 పబ్లిక్ రియాక్షన్ ఎట్లుందో చూసారు కదా. చూడండి ఆయన దాన్నే చూసుకుంటూ వెళ్తున్నాడు. చూడండి బ్రో అయితే తీసుకెళ్తున్నాడు. ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఇచ్చేసిన. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్సర్ ప్రైస్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సో ఇవాళ మన దగ్గర ఉంది సూపర్ మీటిఆర్ 650 అనమాట. సో ఇవాళ మనం దీన్ని ఏం చేస్తున్నామంటే, సో మన కంపెనీ అయితే అఫీషియల్గా మనకి రివ్యూ చేయమని అయితే పంపించారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సిటీ కండిషన్స్లో ఎలా ఉంటుంది. సో దీని వెయిట్ వచ్చేసి 240 kgs. ఇది 240 kgs మనం సిటీలో ఎలా మేనేజ్ చేస్తాం, సో దాని గురించి మెయిన్గా నేనైతే ఈ వీడియో సపరేట్గా చేస్తున్నా. అసలు సిటీలో ఇది హ్యాండిల్ చేయగలమా, లేకపోతే సిటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, హీటింగ్ ఇష్యూ అలాంటిది అనేది మొత్తం ఇవాళ మనం అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి రివ్యూ అనమాట. సో ఈ బైక్ ఎలా ఉంది ఏంటిదని మొత్తం నీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇప్పుడు మనం లోకల్లో అయితే టెస్ట్ చేద్దాం ఎట్లుంటుంది ఏంటిది అనేది మీకు చెప్తా. ఎలా అంటే సిటీ కండిషన్స్లో మనకి డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే మనం సిటీలో మేనేజ్ చేయగలుగుతామా లేదా అనేది చూద్దాం. సో చలో ఇప్పుడు మీకైతే సార్ బైక్ చూపిస్తా క్లియర్గా. సో గాయ్స్ ఇది మన బైక్. సో ఇది వచ్చేసి 240 kgs అంటే మాటలు కాదు, 200 kg మనం సిటీలో ఎట్లా మేనేజ్ చేస్తాం, ఇది మేనేజ్ అవుతుందా కాదా. సో ఇవాళ మొత్తం నేను నైట్ రైడ్ చేయబోతున్నా దీని మీద. సూపర్ మీటిఆర్ 650 cc అంటే చూడండి కదా, 46 bhp పవర్ వస్తుంది. అండ్ అర్థం చేసుకోండి, దీనికి ట్రాక్షన్ కంట్రోల్ కూడా లేదు. సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్లోనే కొత్తగా ఇచ్చారు కదా. సో ఇది అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్ అండ్ మనకి యూఎస్డి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ నార్మల్గా మనకి సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఏంటిదంటే నేను సిటీ రైడ్ కండిషన్ టెస్ట్ చేయబోతున్నా. ఈ వీడియో ఎందుకు ఇంత మెయిన్గా చేస్తున్నా అంటే, సో చాలామంది ఇంత వెయిట్ ఉంది, ఇంత పెద్దగా ఉంది బైక్, సిటీలో మేనేజ్ అవుతుందా లేదా అనేది మనకి మెయిన్ అనమాట తీసుకునే వాళ్ళకు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంటుంది అది కూడా చెక్ చేద్దాం. చలో ఇప్పుడైతే మనం బైక్ స్టార్ట్ చేసి సిటీలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నేను నా ఫ్రెండ్ రాధాకృష్ణ అయితే వెళ్తున్నాం. అండ్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ ఎట్లా ఉంది దాని గురించి కూడా అయితే మీకు చెప్తా. చలో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ చేద్దాం. అంతకుముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి. చలో ఇక సూపర్ మీటిఆర్ 650. సో ఇప్పుడు మనం దీన్ని నైట్ రైడ్ ప్లస్ లోకల్లో టెస్ట్ చేయబోతున్నాం. సో కూర్చునగానే ఒక మంచి ఫీల్ అవుతుంది, హెవీ బైక్ ఫీల్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో నాకైతే ఓకే, నా కాళ్ళు కూడా అందుతున్నాయి. నేను హైట్ వచ్చేసి 5'8" అనమాట. చలో ఇప్పుడైతే దీన్ని స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ప్యారలల్ ట్విన్ ఇంజన్ సౌండ్ సూపర్. చూడండి ఒకసారి మీకు వినిపిస్తా. సో సౌండ్ చూసారు కదా, వేరే లెవెల్ వస్తుంది. అండ్ దీని క్రాంక్ యాంగిల్ 270 degreesలో ఉంది. యాక్చువల్గా దీని ఎగ్జాస్ట్ మార్క్స్ సూపర్ ఉంటుంది. చలో ఎక్కరా. సో ఫస్ట్ గేర్, అసలు ఆ మూమెంట్లో వచ్చే సౌండ్ మాత్రం ఫీల్ ఎక్దమ్. సో ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటిఆర్ 650 ఉన్న వాళ్ళైతే ఒక్కసారి కామెంట్ చేయండి. సో మీకు ఈ బైక్ ఎట్లా అనిపించింది అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. సో నా వేలో నేను ఇలా ఫీల్ అయ్యేది రేపు రివ్యూ చేసి మీకు చెప్తా. సో ఎందుకంటే రివ్యూ చేయాలి మెయిన్గా. నైట్ లైటింగ్ కూడా టెస్ట్ చేద్దాం దీన్ని. మనకి ఫస్ట్ సిగ్నల్ అనమాట తగలడం. ఇది ట్రాఫిక్లో హ్యాండిలేషన్ ఎట్లా ఉంటుంది అన్నీ మీకు క్లియర్గా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే సూపర్ మీటిఆర్ని చూస్తారు కదా అందరూ, మంచి లొకేషన్, మంచి వ్యూ ఉంది. సో చూపిద్దామని అందరికీ. సో ఇలా రిలాక్స్డ్గా ఉంది నడుపుతుంటే మాత్రం. సిట్టింగ్ మాత్రం బాగుంది, కానీ ఈ గేర్ రాడ్ అనేది ఒక్కటే మనకి ఫుట్ ఇలా ఉంటుంది కదా, మొత్తం సరిపోవట్లేదు. సో ఏదైనా రైడింగ్ బూట్ కానీ అలాంటివి వేసుకుంటే అప్పుడు సరిపోతుందేమో అప్ అండ్ డౌన్. కానీ ఇదేమో ఫ్రంట్ నుంచే తీసుకోవాల్సింది అవుతుంది. ఎట్లా అంటే స్పోర్ట్స్ గేర్స్ ఎట్లా వేస్తామో దానిలాగా. కానీ రైడింగ్ ఫీల్ మాత్రం సూపర్. ఒక రాయల్టీ అండ్ రాయల్గా కూర్చొని నడుపుకోవచ్చు. మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక 10 minutes అవుతుంది. సో రైడింగ్ చేస్తున్నా. హీట్ ఎట్లా కొడుతుంది తెలుసా కార్లకి, వేరే లెవెల్ వస్తుంది. సో రెండు సైడ్లో 2 సైలెన్సర్లు ఉన్నాయి. సో హీటింగ్ ఇష్యూస్ అనేది కొంచెం తగ్గాలి. 3000 kilometers అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. కొంచెం అంత హీట్ అనేది రాకూడదు. చూద్దాం, ఇంకా ఇప్పుడే కదా షురూ చేసినాం. సో సిటీలో హ్యాండ్లింగ్ అయితే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది నాకు. చూద్దాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎట్లుంటుంది అనేది.
ఇప్పుడు మనం ట్రాఫిక్లో ఉన్నాం కదా, సో ఈజీగా కట్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం చూడండి. ఇక మీరు సో అటు ఇటు ఈజీగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అబ్బా సిగ్నల్ పడ్డది, ఏం చేయలేము, ఇక ఆగాల్సిందే, తప్పదు. సో గాయ్స్ హీట్ మాత్రం వేరే లెవెల్లో ఎగ్దమ్ కొడుతుంది మా ఇద్దరికి. సో వాడు కూడా అదే అంటున్నాడు, హీట్ మచ్చా ఏంటి హీట్ వేరే లెవెల్లో వస్తుందని. వెనక కూడా అర్థమైపోతుంది పిలియన్ సీటర్ కూడా హీట్ ఎంత వస్తుంది అనేది. అండ్ మనకి లోకల్లో క్లచ్ యూజ్ చేస్తుంటే వేరే లెవెల్ ప్లెయిన్ వస్తుంది అసలు. నాకైతే చెయ్యి అయితే రెడ్గా అయిపోయింది. అండ్ హ్యాండ్లింగ్ ఓకే, హ్యాండ్లింగ్ అయితే బాగుంది, అదైతే 100% చెప్తున్నా. హ్యాండ్లింగ్ మాత్రం సూపర్. కానీ లివర్ ఆపరేట్ చేయడం వల్ల హ్యాండ్ పెయిన్ అయితే బాగా వస్తుంది. సో ఇలాంటి వాటిలో ఇలా ఆగడం, సడన్గా ఆగడం అలాంటివి అంతా బాగుంది, మొత్తం సూపర్. ఓ స్ట్రీట్ బైక్ కట్ చేసినట్టయితే కట్ చేద్దామంటే అసలు కుదురుతలేదు, అదొక ప్రాబ్లం అనిపిస్తుంది దీంతో. స్ట్రీట్ బైక్స్ ఇట్లా ఇట్లా సందులోకి వెళ్ళిపోతాం కదా, మనం అట్లా పోదాం అనుకుంటుంటే అంత సహకరిస్తలేదు ఇది. సో నా ముందు ఒక RX 100 కనిపిస్తుంది కదా, సో అది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే స్కై బ్లూ కలర్ చేయించిండు, ఘోరంగా షైన్ అవుతుంది. సో కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. సో చూడండి, సూపర్ కదా, మస్తు నీట్గా ఉంది. మొత్తం పెయింటింగ్ అవన్నీ మస్తు చేయించినట్టున్నాడు, సూపర్గా అనిపిస్తుంది చూడడానికి. సో ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ట్యాంక్ బండ్ రోడ్ మీదకే సార్ ఎట్లా వెళ్ళిపోతున్నాడు. బా వేడైతే ఘోరం అనిపిస్తుంది గాయస్ కాళ్ళకి. సో రైట్ సైడ్ అంతా హీట్ అనిపిస్తలేదు, కానీ లెఫ్ట్ సైడ్ లెగ్ అయితే ఫుల్ హీట్ వస్తుంది. సో గాయస్ ఈజీగా హ్యాండిల్ చేస్తున్నా, నాకైతే అంత పెద్ద స్ట్రెస్ అనిపిస్తలేదు లోకల్లో. కాకపోతే హీట్ ఒక్కటే ఇష్యూ ఉన్నది దీంతో, హీట్ మాత్రం మంచిగా వస్తుంది. రైట్ సైడ్ అంత వస్తలేదు, కానీ లెఫ్ట్ సైడ్ లెగ్ అయితే బాగా వస్తుంది హీట్. సో ముందు చూడండి కొత్త సెక్రటేరియన్ హౌస్ బిల్డింగ్. అండ్ ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ రోడ్ మీదకి అయితే వచ్చేసినాం సక్సెస్ఫుల్గా. ఇప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం అనుకోండి, కానీ ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో ఇక్కడ ఆగి ఒక 2-3 సినిమాటిక్ షాట్స్ తీద్దాం మనం. సో గైస్ చూడండి పబ్లిక్ రియాక్షన్ ఆఫ్ సూపర్ 650. ఓకే ఓకే ఓకే. సో గైస్ నడపడానికి అయితే ఇస్తున్నా అన్న, దాన్ని అంతగానో పర్టికులర్గా చూసిండు. సో గైస్ చూడండి బ్రో అయితే తీసుకెళ్తున్నాడు, ఆయన ఎవరో కూడా తెలియదు కానీ ఇచ్చేసిన. సో గైస్ అన్న అయితే వచ్చిండు. అన్న ఎట్లా అనిపించింది, ఎట్లుంది? ఎక్సలెంట్ ఉందా, నచ్చిందా? ఎట్లా అనిపించింది బ్రో డ్రైవ్ చేస్తే? బండి నడిపే బాగా అనిపిస్తుంది. బండి అయితే ఆ ఫీల్, ఆ సీటింగ్, ఆ కంఫర్టబుల్, ఆ బ్రేక్ సిస్టమ్ కానీ, ఆ హెడ్సెట్ కానీ చాలా బాగుంది. సూపర్ 850, సూపర్ మీటర్ 650 బండి అయితే ఎక్సలెంట్ ఉంది. నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను. సో బ్రో అయితే నాకు ఎవరో తెలియదు, జస్ట్ అతను బైక్ చూసి ఆ బైక్ నచ్చే కూర్చున్నదానికి నడుపుతాడేమో నేనే ఇచ్చిన. సో అది స్టోరీ. థ్యాంక్ యూ. మీ పేరు? అరవింద్ భయ్యాకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో గైస్ చూసిరు కదా, సో సూపర్ మీటిఆర్ 650 చూసి అన్న అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయింది. నేనైతే ఆయన ఎవరో కూడా తెలియదు, రోడ్ మీద వెళ్తుంటే దాన్ని చూస్తున్నాడు, అంతగానో చూసిండని నేను ఇచ్చిన. సో ఆయన ఒక చిన్న ఎక్సైట్మెంట్ అయితే ఫుల్ఫిల్ అయితే చేసిన. సో ఇది. అండ్ ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం. వాళ్ళని చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ వేరే లెవెల్, ఆయన నడిపిన తర్వాత ఫుల్ ఖుషి అయిపోయిండు. సో అది పవర్ ఆఫ్ సూపర్ మీటిఆర్ 650. సో ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గర ఇంకా మంచి షాట్ తీసాం. ఇప్పుడు సినిమాటిక్ షాట్స్ కోసం ట్రై చేస్తాం. కదా రియాక్షన్ ఎట్లుంది పాపం అన్నకు కూడా క్లాసిక్ ఉంది, బట్ దీన్ని చూడగానే ఒక లుక్ అనిపించింది. సో ఫోటో దిగేసిండి అండి, అయిపోయింది. అండ్ ఇంకో అతను కూడా చూసారు కదా, ఆయన ఇంత పెద్దగా ఆయన అయితే యాక్చువల్గా అక్కడ ఏదేదో సంథింగ్ మురుమురు తెలుసు కదా, అవి అమ్ముతున్నాడు అన్న, పేలాలు సంథింగ్ అంటారు చూడండి అవి. సో అవి అమ్ముతూ మధ్యలో వచ్చి బైక్ని చూసి వెళ్ళిండు అతను.
చాలా బాధ అనిపించింది, ఏం చేయలేం మనం. సో చలో ఇప్పుడు అయితే నెక్లెస్ రోడ్కి వెళ్తున్నాం, దాని తర్వాత చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎటు వెళ్తాం అనేది ఏంటిదని. నెక్స్ట్ వీడియో అయితే రివ్యూ మీద ఉంటుంది. సో డే బై డే వీడియో పెడదాం ట్రై చేస్తున్నా, కానీ నాకు వ్లాగ్స్ అయితే దొరకట్లేవు. లెట్స్ సీ, చూద్దాం. సో గాయ్స్ చూడండి, ఇది కొత్త సెక్రటేరియట్ ఎట్లా కనిపిస్తుంది, అసలు మామూలుగా లేదు, అసలు వేరే లెవెల్. సో ఇది కొత్త రూట్ ఓపెనింగ్ చేసారు. సో అది అట్లేమో అట్లా 1 వే చేసారు. సో ఇట్లా కూడా వెళ్ళేది. ఇది చూడండి, బా ఏముంది మాచా. అరే ఇక్కడ నుంచి ఒక సినిమాటిక్ షాట్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ సినిమాటిక్ షాట్ తీద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఇక. బాబా ఎంట్రీ ఏ రేంజ్లో ఉన్నది చూడండి. కంక్లూడ్ చేసేది ఏంటంటే దీన్ని సిటీలో కూడా ఈజీగా దొక్కచ్చు, హ్యాండిలింగ్కి కూడా సూపర్ ఉంది. కాకపోతే ఒక్కటే హీటింగ్ ఇష్యూ మాత్రం ఉంది. హీటింగ్ అయితే లెఫ్ట్ లెగ్ అయితే మనకి ఆ టోస్ మొత్తం హీట్ వస్తుంది. లెగ్ అయితే కంపల్సరీ హీట్ అవుతుంది అనమాట. సో అదొక్కటే ప్రాబ్లం ఉన్నది. సిటీలో కూడా మస్తు తిరగచ్చు, అండ్ మైలేజ్ అయితే ఉట్టిగానే పడిపోతుంది. అదొకటి చూసుకోండి. సో ఇప్పుడు మనం అమీర్పేట్ సో రోజ్ మిల్క్ తాగడానికి వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు. సో అమీర్పేట్ ఫేమస్ అది కూడా రోజ్ మిల్క్ అనేది. సో పదండి అక్కడికి చూపిస్తాం మీకు. సో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. కమాన్, బా దద్దరు ఇల్లుతుంది మొత్తం. పబ్లిక్ రియాక్షన్స్ ఎట్లున్నాయి ఏంటిది అనేది. సో వీడియో అయితే అయిపోయింది. సో రిటర్న్ వెళ్తున్నాం ఇప్పుడు రూమ్కి. సో రూమ్ దగ్గర వెళ్ళిన తర్వాత దీని గురించి డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏంటిది ఎట్లా ఉన్నది అనేది చెప్తా. ఎట్లుంది, స్మూత్గా ఉందా ఏంటి అని, ఎట్లుంది, లోకల్ని హ్యాండిల్ చేయొచ్చా. హీటింగ్ ఇష్యూ మాత్రం అయితే ఉంది, అది మీకు చూస్తే అర్థమవుతున్నది. పబ్లిక్ రియాక్షన్ ఎట్లున్నదో చూసిరు కదా. సో ఇన్సేవ్ ఇందిరా 50 రూపాయలు పెట్రోల్ కొట్టించిన, ఎందుకంటే రేపు పొద్దున్న నేను మైలేజ్ చేయాలి. సో ఫ్యూల్ అవ్వగొడుతున్నా ఇప్పుడు నేను. సో రేపు పొద్దుటికి ఈజీ ఉంటుందని అయితే అవ్వగొడుతున్నా. చలో ఇప్పుడు మనం ఒక మంచి ఏరియా దగ్గరికి అయితే కలుసుకున్నాం. సో గైస్ ఫైనల్లీ అయితే ఒక 20-25 కిలోమీటర్స్ వరకు నేను లోకల్లోనే తిరిగిన, ఓన్లీ లోకల్లోనే. సో నాకు అనిపించింది ఏంటంటే లోకల్లో అయితే హ్యాండిలింగ్ చేయొచ్చు ఈజీగానే, నో ప్రాబ్లం. బట్ కొంచెం క్లచ్ లీవర్ యూజ్ చేసినప్పుడు ప్రెషర్ వస్తుంది, అదొకటి నాకైతే అనిపించింది. కొంచెం స్మూత్ ఉంటే బాగుండు, క్లచ్ అయితే హార్డ్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రైట్ సైడ్ లెగ్ వచ్చేసి మనకి హీట్ అయితే రావట్లేదు. లెఫ్ట్లో మాత్రం ఫుల్గా అయితే హీట్ వస్తుంది. సో అదొక హీటింగ్ ఇష్యూ అయితే ఉంది దీనికి. సో లోకల్లో అయితే హీట్ అవుతుంది, కానీ మనకి లాంగ్ డ్రైవ్లో అయితే అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏముండదు, అదైతే పక్కా. అండ్ రైడింగ్ కంఫర్ట్ అయితే సూపర్, లోకల్లో కూడా నెక్స్ట్ లెవెల్. అండ్ దీన్ని చూసిన వాళ్ళు అయితే రియాక్షన్ వేరే లెవెల్ ఉంది, మీరు కూడా చూస్తున్నారు కదా. సో ఇట్లా చూడగానే అరే ఏం బైక్ రా అనే క్వశ్చన్ ఉంది, టర్న్ అయితే చేస్తారు దీన్ని చూడగానే. నాకైతే మస్తు అనిపించింది. సో ఇది అండ్ లోకల్లో హ్యాండిల్ చేయొచ్చా వద్దా అంటే కొంచెం రిస్కీ, ఎందుకంటే 240 kgs కదా. సో ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో చూసుకొని నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్. నాకు బైక్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే నడపచ్చు, దాన్ని బట్టి అయితే చూసుకోండి. అండ్ మైలేజ్ అయితే ఘోరంగా తక్కువ వస్తుంది. సో రేపు చెక్ చేద్దాం మైలేజ్ ఎంత వస్తుంది. అండ్ డెప్త్ వీడియో కూడా అండ్ రివ్యూ కూడా మీకైతే ఇస్తా. సో ఇది వీడియో, అండ్ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తుంది. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అరవింద్ మోటార్.